మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. బరువు తగ్గాలని మనలో చాలా మంది అనుకుంటారు. ఒక నెల ఒక డైట్ ఫాలో అవుతుంటాం, నెక్స్ట్ మంత్ ఇంకో డైట్, అలా కన్సిస్టెన్సీని కంటిన్యూ చేయకుండా మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం. ఎస్ కదా అండి? మరి ఇలాంటి టైంలో అబ్బా డైట్ చేయలేకపోతున్నాం, బరువు తగ్గలేకపోతున్నాము అన్నప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ మెడికేషన్స్ కి వెళ్దామా? ఇంజెక్షన్స్ వగేరా వగేరా చాలా వచ్చేసాయి. అలా వెళ్తే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయేమో అని సందేహం మనలో తిరుగుతూ ఉంటుంది కదా. ఎస్, అయితే ఓ క్లారిటీకి వచ్చేద్దామండి. రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ వజ్జా గారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ భాస్కర్ హాస్పిటల్. సార్ తో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఏమంటారు సార్? బరువు తగ్గాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, మధ్యలో ఆపేస్తూ ఉంటాం. ఫంక్షన్లు, పెళ్లిళ్ళు, పేరంటాలు, ఫుడ్ టెంప్టింగ్ గా ఉంటుంది, క్రేవింగ్స్, ఒక డైట్ కొన్ని రోజులే చేసేస్తాము, మళ్ళీ ఆపేస్తూ ఉంటాము. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఏంటంటే అబ్బా మెడికేషన్స్ కి వెళ్తే బాగుండు, రకరకాలవి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అనుకుంటాం. అక్కడ పెద్ద భయం వేస్తూ ఉంటుంది, అమ్మా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, కొత్త కొత్త ఇంజెక్షన్స్ వచ్చాయి, మెడిసిన్స్, ఇలా డౌట్స్ అయితే చాలా ఉన్నాయి సార్. సో మీరు చెప్పండి సార్, డైట్ మెయింటైన్ చేస్తూ మెడిసిన్ తీసుకోవాలా, ఓన్లీ డైట్ ద్వారానే బరువు తగ్గవచ్చు అంటారా? ఓ క్లారిటీ ఇవ్వరా సార్? యాక్చువల్లీ చెప్పాలంటే డైట్ ఒక్కటే కాదండి, డైట్ వల్ల మాక్సిమం మనం ఒక 30 to 40% వెయిట్ అయితే మనం తగ్గొచ్చు కరెక్ట్ డైట్ తీసుకుంటే. బట్ అది కూడా మీ ఏజ్ బట్టి, మీకున్న కాంప్లికేషన్స్ బట్టి, మీకున్న డిసీజెస్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ కానీ, హైపర్ టెన్సివ్ కానీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఓన్లీ డైట్ వల్లే కాకుండా వాళ్ళు మెడికేషన్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లైక్ థైరాయిడ్ మెడిసిన్ కానీ, హైపర్ టెన్షన్ మెడిసిన్ కానీ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రాపర్ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఇది వాడాక కూడా మీ బిఎంఐ అన్నది 27.5 పైన ఉంటే, నార్మల్గా బిఎంఐ 24 to 26, 27 మధ్యలో ఉండాలి. అంటే మన హైట్, వెయిట్, మన ఏజ్కి తగ్గట్టు బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో అది 27 కంటే దాటింది, ఈవెన్ ఆఫ్టర్ డైట్ మనం మెడికేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఒబిసిటీ లేదా వంశపారంపరంగా వచ్చేవి, థైరాయిడ్, ఇలా ఇంకోటి క్రోనిక్ ఫ్యాట్ అంటాం. అంటే కొవ్వు అనేది లైక్ రీసెంట్ ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో వచ్చిన కొవ్వు ఖచ్చితంగా డైట్ తో కరిగిపోతుంది. కానీ ఎప్పటి నుంచో ఉండే కొవ్వు ఉంటుంది, లైక్ 5 years 7 years నుంచి, దాన్ని క్రోనిక్ ఫ్యాట్ అంటాం. ఆ ఫ్యాట్ అనేది ఆల్రెడీ గట్టి పడిపోయి ఉంటుంది, అది డైట్ కి అస్సలు రెస్పాన్స్ ఇవ్వదండి. సో వాళ్ళకి మేము ఏంటంటే వాళ్ళలో ఈ బిఎంఐ ప్రకారం చూసుకొని నాట్ ఓన్లీ డైట్, వీ విల్ పుట్ మెడిసిన్ ఆల్సో. మెడిసిన్ తో ఏంటంటే టార్గెట్ అనేది మన చేతిలో ఉంటుంది, డైట్ అన్నది పేషెంట్ చేతిలో ఉంటుంది. డైట్ పేషెంట్ చేతిలో, మెడిసిన్ అయితే నేను మెడిసిన్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మంత్ లో మీరు 7 to 10 kgs తగ్గుతారు అంటే 100% అయితే 7 లేదా 10 kgs పక్కగా తగ్గుతారు. ఎందుకంటే ఐ నో ఆ మెడికేషన్ ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది, ఎలా కొవ్వు కరిగిస్తుంది అనేది తెలుస్తుంది, అంతా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము వాడే మెడికేషన్స్ జనరిక్ ఫార్ములాస్ మాట్లాడుకుందాం. ట్రైజెప్టైడ్ అని వాడతాం, సెమాగ్లూటనైడ్స్ అని వాడతాం. ఇవి ఇంజెక్షన్స్ రూపంలో మేము ఇస్తూ ఉంటాం. ఇవి ఎలా ఇస్తాము అంటే వీక్లీ వన్స్ ఇస్తాం. ఓకే, దీని మెకానిజం ఎలా పనిచేస్తుందంటే దీనివల్ల మనకి 4 అడ్వాంటేజెస్ ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే కిడ్నీ, లివర్, హార్ట్ వీటి మీద ఏ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ హార్ట్, కిడ్నీ, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్ గా వెయిట్ లాస్ అవ్వాలి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాకింగ్ చేయలేరు, ఆయాసం వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా మేము ఇస్తాం ఇవి అంత. బట్ దీనివల్ల ఓన్లీ ఉండే ఒక్కగానొక్క సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంది అంటే గ్యాస్ట్రిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. గ్యాస్ట్రిక్ అంటే లైక్ బ్లోటింగ్ అవ్వడం, కడుపులో మంట రావడం, లేదా వాటర్ సరిగా తీసుకోకపోవడం, అలా పెరుగు, మజ్జిగ బాగా తీసుకోవాలి, అవి తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్, లేదా కొన్ని సందర్భాలు లూజ్ మోషన్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ డోస్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, అన్ని సార్లు రావు. ఓకే, అందరికి రావు, ఓన్లీ ఫస్ట్ టైం మేబీ ఒక 10% to 5% వస్తుంది. అది కూడా భయపడాల్సిన అవసరం 100% లేదండి. ఈ ట్రైజెప్టైడ్, సెమాగ్లూటనైడ్స్ ఎలా అంటే వీక్లీ వన్స్ ఒక తక్కువ మోతాదులో స్టార్ట్ చేసి మెల్లగా వెళ్తాం అనమాట. మినిమం గ్యారంటీ నా దగ్గర 170 kgs ఒక అతను వస్తే నౌ హీఈస్ 90 kgs వితౌట్ ఎనీ చేంజెస్. 80 kgs అయ్యారు. అంటే ఆల్మోస్ట్ ఒక ఐ టుక్ అరౌండ్ 9 months టైం తీసుకున్నాను. 9 months. క్రోనిక్ అల్సర్, కాళ్ళకి అల్సర్స్ వచ్చేసి నడవలేక
నీ పెయిన్స్, నీ ఆర్థరైటిస్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు ఎలా పేషెంట్. తగ్గింది సార్? జస్ట్ మెడికేషన్ అండ్ డైట్, ఎక్సర్సైజ్ అలా చేయమని చెప్పారా? ఏం చేశారు సార్? యాక్చువల్లీ ఓన్లీ మెడికేషన్ తోనే తగ్గించానండి. అండ్ ఆల్సో డైట్ అంటూ మా డైటీషియన్ డైట్ కూడా ఇస్తారు. విత్ దట్ కానీ అంత బాడీ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు డైట్. సో మెడికేషన్ తో పాటు డైట్. అండ్ ఈ మెడికేషన్ లో ఉన్న ఒక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ట్రైజెప్టెడ్, ఈ వెయిట్ లాస్ వాటిల్లో మీకు ఫస్ట్ థింగ్ ఇది ఎలా పనిచేస్తుంది, GLP-1 ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీని ఎపిటైట్, కడుపులో మనకి ఆకలి అనిపించేటప్పుడు బ్రెయిన్ కి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఆ సిగ్నల్ ని తగ్గిస్తుంది. సో ఆకలి అనిపించదు. ఇంకొకటి కడుపు ఎంటీనెస్ తగ్గిస్తుంది. అంటే కడుపు ఎంటీగా ఉన్నా కూడా మన కడుపులో ఫుల్ గా ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఆకలి వేయదు. అండ్ ఆల్సో ఈ GLP-1 ఇన్హిబిటర్ అనేది ఏదైతే ఉందో ఇది ఎలా పనిచేస్తుందంటే మామూలుగా ఇది మన బాడీలో షుగర్ తగ్గించడానికి దీనిలో ఇంకొక ఫ్యామిలీ షుగర్ తగ్గించడానికి వాడతాం. కానీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మన బాడీలో షుగర్, స్వీట్స్ కానీ షుగర్స్ కానీ తినేటప్పుడు ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది వస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది, షుగర్ తగ్గిస్తుంది. కానీ ఈ GLP-1 ఇన్హిబిటర్ ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచి షుగర్ ఒకటే కాదు, మనం తిన్నప్పుడు కొవ్వు కూడా మన బాడీకి పడుతుంది. ఇప్పుడు షుగర్ ఎలా బాడీలో ఫామ్ అవుతుందో కొవ్వు కూడా ఫామ్ అవుతుంది. ఈ GLP-1 ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయంటే ఆ కొవ్వును కూడా తగ్గిస్తాయి. అండ్ ఆల్సో మొండి కొవ్వు అని చెప్పా కదా, క్రోనిక్ ఫ్యాట్, ఆ ఫ్యాట్ కూడా తగ్గిస్తుంది. మీకు తెలుసో తెలీదు, నేను ఈ GLP-1 ఇన్హిబిటర్స్ 2 years బ్యాక్ నుంచే వాడుతున్నాను. మీరు అనుకోవచ్చు ఇది వచ్చిందే 1 year 6 months 8 months నుంచి వచ్చింది కదా, 2 years నుంచి ఎలా వాడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఇది ఎట్లా అంటే మేము US నుంచి తెప్పించేవాళ్ళం సేమ్. అప్పుడు ఇండియాకి పేటెన్సీ లేదు, ఇప్పుడు ఇండియాకి పేటెన్సీ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్. అప్పుడు ఒక ఇంజెక్షన్ 10,000 ఉండేది, ఇప్పుడు ఒక ఇంజెక్షన్ 2,000 3,000 మధ్యలో. చాలా ఎఫర్ట్. ఎందుకంటే ఇండియాలో మనకి పేటెన్సీ వచ్చినప్పటి నుంచి దాని రేట్ తగ్గింది. అండ్ పాస్ట్ లో కూడా నాకు అందరూ మాక్సిమం లైక్ యాంకర్స్ వీళ్ళే వెయిట్ అంటే వాళ్ళకి షూట్స్ కి ముందు 1 week లో 7-8 kgs అట్లా మనకి టార్గెట్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళకి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. నార్మల్ పీపుల్ కి ఇప్పుడు ఇండియాలో అవేర్నెస్ వచ్చాక ఇప్పుడు యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. సో ఎలా ఉన్నాడు సార్ ఆ పర్సన్? హెల్దీగా, యాక్టివ్ గా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా సార్? అయితే ఒక 200 members కి వరకు ట్రీట్మెంట్ ఇచ్చాను. 200 members లో ఒక 10 to 12 members ఇచ్చే కంప్లైంట్ ఏంటి సార్, కొంచెం గ్యాస్ ఉంది అని చెప్పి ఓన్లీ ఫస్ట్ డోస్ లో చెప్పారు. ఒక 2-3 people ఫస్ట్ డోస్ లో లూజ్ మోషన్స్ 1-2 times అయింది, పర్వాలేదా సార్ అంతే. నో, ఇప్పటిదాకా ఎవరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాలేదు. మేబీ ఆ ప్రాబ్లం అనేది వాళ్ళు చేసే డైట్ వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏజ్ గ్రూప్ వారు ఉన్నారు సార్ ఎక్కువగా? అంటే ఏజ్ కంటే ఇంపార్టెంట్ ఇప్పుడు అందంగా ఉండాలని కోరుకునే వాళ్ళు యంగ్ ఉంటారు, లైక్ బాగా సోషల్లో తిరిగే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి మాక్సిమం ఏజ్ గ్రూప్ ఏంటంటే ఇట్స్ బిట్వీన్ 25 to 35 మధ్యలో సాఫ్ట్వేర్ పీపుల్ బాగా వస్తారు. సినిమా యాక్టర్స్ గానీ యాంకర్స్ గానీ ఎక్కువగా వెయిట్ లాస్ చూస్తారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు లైక్ లివర్, కిడ్నీ ఇవి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంత తొందరగా వాకింగ్ చేయలేరు, లేదా మోకాలు అరిగిపోయిన వాళ్ళకి వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవ్వమంటే అవ్వలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. ఓకే సార్, ఇలా బరువు తగ్గరు కదా సార్, కంటిన్యూస్ గా మెడికేషన్ తీసుకుంటూనే ఉండాలా? మధ్యలో ఆపేయచ్చా? డైట్ కంటిన్యూ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఇట్స్ అబౌట్ టార్గెట్. అంటే ఇప్పుడు టార్గెట్ ఇప్పుడు వాళ్ళు 100-120 kgs BMI ప్రకారం 60 kgs అనుకోండి, అరౌండ్ 70కి ఒక 6 months టైం తీసుకుంటా. వాళ్ళ రిక్వైర్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెళ్లి ఉంటుంది, సో 2 months టైం, 12 kgs 15 kgs వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం తగ్గియచ్చు. మాకు తెలుస్తుంది ఎంత వరకు తగ్గియచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. దాని ప్రకారం మేము బ్లడ్ టెస్ట్ అన్ని మానిటర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సందేహంలో అయితే ఉన్నాం, బట్ క్లారిటీ అయితే డెఫినెట్ గా అందించేశారు మాకు, మా వ్యూయర్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.